ఎక్కడ చేశారంటే హన్మకొండలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాన్ని డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కాలేజ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏమన్నారంటే, నాకు ఆ ఫైల్ క్లియర్ చేయడం కోసం ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే నాకొద్దు, కాలేజీని అభివృద్ధి చేయమని చెప్పాను, అందుకే ఈ బిల్డింగ్ నిర్మించానని చెప్పి తను చెప్పుకొచ్చారు. అంటే తన యొక్క గొప్పతనాన్ని, తనకున్నటువంటి ఆ మానవతా దృక్పథాన్ని, తనకున్నటువంటి ఆ విషయాన్ని బహుశా చెప్పాలనే ఆలోచనలో కంగారులో పొరపాటులో ఈ రకంగా వ్యాఖ్యానిస్తూ తోటి మంత్రులు కూడా రిక్కించేశారు. తనకు ఎవరు డబ్బులు ఇచ్చానని చెప్పడం అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా తను కూడా నేను లంచం తీసుకుంటాను, నాకు ఎవరు ఆఫర్ చేశారు అని కూడా ఒప్పుకుందానంటే నిజంగా కొండా సురేఖ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్గా ఉన్నాయి. మంత్రుల పనితీరును కూడా తను క్వశ్చన్ చేశారు. ఏకంగా తోటి మంత్రులు తీసుకున్నారని చెప్తున్నారు. ఐ రిక్వెస్ట్ కొండా సురేఖ గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఆ మంత్రులు ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఏ ఫైల్ మీద స్థితిని తీసుకున్నారు కూడా కాస్త వివరంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రభుత్వం నిర్మిస్తే క్వాలిటీ లోపిస్తుందని కాలేజ్ నిర్మాణం అరబిందో ఫార్మా వాళ్ళకి అప్పగించామని కూడా తను చెప్పుకొచ్చారు. ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడారో చూద్దాం. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి నేను చెప్పాను, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి నేను చెప్పాను, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఏదో చేయబోయి ఏదో చేసినట్టుగా కొండా సురేఖ వ్యాఖ్యలు తన యొక్క గొప్పతనాన్ని చెట్టుకునేటువంటి ప్రయత్నంలో నేను చాలా గొప్ప కార్యక్రమానికి ఇక్కడ శంఖం పూరాను, ఇక్కడ నేను కాలేజ్ నిర్మించానని చెప్పేటువంటి ఆ క్రమంలో 4 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రకంగా నిర్మించానని చెప్తున్నాను. అంటే తను కూడా ఫైళ్ళని క్లియర్ చేసేటప్పటికీ నాకు డబ్బులు వద్దు, ఈ రకంగా చేయండి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్తూనే తను మరి ఈ రకంగా ఒక ఫైల్ ఏం క్లియర్ చేయలేదు. తన యొక్క ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో ఫైళ్ళు క్లియర్ చేశారు. మరి ఎన్ని కాలేజీలు నిర్మించారు, ఎన్ని కాలేజీ నిర్మాణం చేపట్టారు, ఎన్ని రకాలుగా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు, ఎన్ని రకాలుగా రోడ్లు నిర్మించారు, ఎన్ని రకాలుగా రైతులకి ఉపయోగపడే విధంగా చేసుకొచ్చారు మరి కంపెనీల ద్వారా.
తానే అంటున్నారు కదా, ఫారెస్ట్ మంత్రిగా నా దగ్గరికి చాలా కంపెనీలు వస్తాయి, కంపెనీల వారు డబ్బులు ఇస్తానంటే వద్దని చెప్పి నేను కాలేజ్ నిర్మాణం కోసం చేపట్టని అడిగితే 4,5 కోట్ల పెట్టి ఈ కాలేజ్ నిర్మిస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఈ రకంగా ఎన్ని ఫ్లైయర్లు క్లియర్ చేశారో కొండా సురేఖ అది కూడా చెప్తే బాగుండేది. మరి ముఖ్యంగా తోటి మంత్రులంతా కూడా డబ్బులు తీసుకుంటారు సహజంగా అంటూ మాట్లాడుకొచ్చారు. అంటే చాలా క్లియర్గా మా ప్రభుత్వంలో లంచం ప్రభుత్వం అని చెప్పగానే చెప్తున్నట్టుగానే తన మాటలు అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా తోటి మంత్రులను కూడా తల్ల పట్టుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పెరిగిందా? ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఎస్ వెంకటరత్నం, సో కొండా సురేఖ వ్యాఖ్యలు ఎలా చూడాలి? కొండా సురేఖ ఏదో గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళిపోయి ఏకంగా ఇరుకున పడిపోయింది. డైరెక్ట్గా 4,5 కోట్ల రూపాయలతో కాలేజ్ నిర్మాణం చేపట్టారు, ఒక ఫైల్ క్లియర్ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఈ రకంగా ఎన్ని ఫైళ్లు క్లియర్ చేసి ఉంటారు? తోటి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటే ఎన్ని డబ్బులు కొల్లగొట్టి ఉంటారు? వీళ్ళ యొక్క వ్యవస్థని, వీళ్ళ యొక్క పనితీరుని ఎవరో చెప్పాల్సిన పడలేదు, వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టేసుకుంటున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఈ గతంలో కూడా కొండా సురేఖ కూడా అనేక వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా చూసాము. నాగార్జున కన్వెన్షన్ కి సంబంధించి కూడా కూల్చివేతల విషయంలో అలాగే ఎన్నో వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినప్పుడు తన మంత్రి పదవి ఉంటుందా పోతుందా అన్నటువంటి ఒక మీమాంసలో వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మరోసారి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను మళ్ళీ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. మరి ఇరుక్కుపోవడం అంటే ఇదే అన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల వెనుక అంతరార్థం కూడా ఇట్లాంటి ఉన్నదని తను చెప్పగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ గిర్మాజీపేటకు సంబంధించి అలాగే ఇక్కడ వరంగల్లో ఒక ప్రభుత్వ కళాశాల బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఒక 5 కోట్ల సీవరేజ్ నిధులు అరవిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించినటువంటి నూతన భవన శంకుస్థాపనకు నిన్న ఆమె వెళ్లారు, మంత్రి గారు వెళ్లారు. అయితే ఎంతో మంది బాలికలకు కూడా ఉన్నత విద్య అందిస్తూ కాలేజీలలో కూడా మహిళలు ముందంజలో ఉండాలన్నటువంటి ఆ కోణంలో తను ఆలోచించినట్టుగా తను తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా గ్రేట్ గా కూడా తన మాటలో అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తనకు క్లియరెన్స్ కోసం తన దగ్గరకు ఫైల్స్ వస్తూనే ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను అందరిలాగా మామూలు మంత్రులుగా ఇట్లాంటి సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తారు, లంచం తీసుకుంటారు. కానీ నేను మాత్రం అలా తీసుకోకుండా ఇక్కడ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి దీన్ని వినియోగించామన్నటువంటి కోణంలో తను చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తను నేను బాలికల ఇంతకుముందు గతంలో కలెక్టర్ కూడా సత్యశారద గారు వరంగల్ కలెక్టర్ తను చెప్పారు, బాలికల ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి కూడా ఒక 4,5 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంటుందని చెప్పి మంత్రి గారితో చెప్పడంతో అదే సమయంలో ఈ ఆఫర్ రావడము తనకు సంతోషంగా అనిపించింది. కాబట్టి తను కూడా 4,5 కోట్ల నిధులు ఎక్కడ సమకూర్చాలన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ అరబిందో ఫార్మసీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి క్లియరెన్స్ కోసం ముందుకు రావడము, వస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇస్తా అని చెప్పి ఆశ చూపడంతో మాకు డబ్బులు అవసరం లేదు, ఇక్కడ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరే దానికి ముందుకు వచ్చి నిర్మిస్తే బాగుంటుంది అన్నటువంటి కోణంలో వాళ్ళు కూడా సునంద గారు అని తను పేరు కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా తను ఆ సునంద గారి పేరు చెప్పి తను అధికారులతో మాట్లాడి నేను మళ్ళీ నిర్ణయం చెప్తామని చెప్పారు. ఆ సునంద గారు కూడా మాట్లాడి ఓకే అని చెప్పడంతో 4,5 కోట్లతోటి ఇక్కడ 2 అంతస్తుల భవనము అలాగే 15 తరగతి గదులతోటి ఒక మంచి భవన నిర్మాణం కూడా జరిగిందన్నటువంటి హ్యాపీ తనకు ఉందన్నటువంటి విషయాలు మంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కూడా మంత్రులు అంటే సహచర మంత్రులు లంచాలు తీసుకుంటారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. కానీ నేను మాత్రము ఎట్లాంటి డబ్బులు డిమాండ్ చేయకుండా ప్రజల కోసమే పాటుపడుతున్నానన్నటువంటి చెప్పే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ సహచర మంత్రులు అన్నటువంటి పదాన్ని ఇక్కడ ఉటంకించలేదు. కానీ మామూలుగా అయితే మంత్రులు అని చెప్పి అన్నారు. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అన్నటువంటి ఒక క్లారిటీ ఇస్తే బాగుండేదేమో. కానీ ఏ క్లారిటీ లేకుండా తను చెప్పడాన్ని కూడా మల్టిపుల్ గా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అన్నటువంటి ఒక సందిగ్ధత ఇక్కడ సహచర మంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని తీవ్రంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మంత్రి పదవి ఊడిపోతుందన్నటువంటి భయం కూడా తనలో గతంలో నెలకొంది. కానీ అప్పటి నుండి మీడియాకు కానీ ఎక్కువ పబ్లిక్ యాక్టివిటీస్ లో కానీ మీడియా ముందు ఎక్కువగా మాట్లాడే కానీ తగ్గించినటువంటి మంత్రి కొండా సురేఖ నిన్న ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఇలా మాట్లాడడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించారు.